అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మంచిది. నేటి మన ధ్యానాంశము దీన మనసు కలిగి ఉండుడి. దీన మనసు కలిగి ఉండుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువుకుందామండి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండాలి. మనల్ని తగిన సమయంలో హెచ్చిస్తాడు. తగిన సమయంలో హెచ్చించాలి అంటే మనము ఆయన యొక్క బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండాలి. దీన మనసు అంటే ఎలా ఉంటుంది? దీన మనసు చూద్దామండి. ఇక్కడ దావీదు రాసిన మొదటి కీర్తనల గ్రంథము 132వ అధ్యాయము 5వ వచనం చదువుకుందామండి. ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదికి ఎక్కను. నా కన్నులకు నిద్ర రానియ్యను, నా కనురెప్పలకు కునికిపాటు రానియ్యనని అనెను. దీన మనసు అంటే ఇదండి. దీన మనసు ఎంతటి దీన మనసు చూడండి. దావీదు మహారాజు. ఈయన దావీదు గారు దీన మనసు కలిగి ప్రార్థిస్తున్నాడు. దీన మనసు అంటే ఆయన యెహోవాకు ఒక నివాస స్థానము, గుడారము, ఆయనకి దేవాలయం కట్టించాలని, దానికోసం స్థలం ఏర్పాటు కోసం ఆయన నివాస స్థలంలోనికి వెళ్లకుండా, దేవునికి నివాస స్థలం లేకపోతే నాకెందుకు నివాస స్థలం ఉండాలి అనే ఉద్దేశం ఆయనలో ఉండి దీన మనసు కలిగి నివాస స్థలంలోనికి వెళ్లకుండా, గుడారంలోనికి వెళ్లకుండా, కంటికి నిద్ర రానియకుండా, మంచం ఎక్కకుండా, అతని మంచం రాజు కదా, రాజుగారు అయ్యిండి కూడా ఆయన ఎంత దీన మనసు కలిగి ఉన్నాడో చూడండి. మంచం మీదకి ఎక్కకుండా, కంటికి నిద్ర రానియకుండా, కనురెప్పలకు కునికిపాటు రానియకుండా ఆయన దీన మనసు కలిగి ప్రార్థించడం జరిగిందండి. అలాగే మన హృదయాల్లో యేసయ్య నివసించాలని మనం కూడా దీన మనసు కలిగి ప్రార్థించినట్లయితే యేసయ్య మన హృదయంలో నివాసము చేస్తాడండి. మన యేసయ్యని మన హృదయంలో నివాసం చేసుకోవడానికి దీన మనసు కలిగి ప్రార్థించాలండి. ఎప్పుడైతే మనం దీన మనసు కలిగి ప్రార్థిస్తామో అప్పుడు మన దేవాలయము, మన దేహమే దేవాలయం అన్నాడు ఆయన. మన హృదయమే నీ ఆలయం, నీ హృదయమే నా ఆలయం క్రీస్తు అని మన హృదయమే ఆయనకి ఆలయం. కాబట్టి ఈ హృదయంలో యేసయ్య నివాసం చేయాలని, మనం నివాసం చేయాలని చక్కగా ప్రార్థించినట్లయితే, దీన మనసుతో ప్రార్థించినట్లయితే ఆయన మన హృదయంలో నివసిస్తాడు. ఆయన మన హృదయంలో నివసిస్తే మనకి ఇంకా ఈ లోకంలో లేనిదంటూ ఉండదండి. అంత గొప్ప ఐశ్వర్యం మనకి వచ్చును. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. కాబట్టి మనము ఇక్కడ దావీదు మహారాజులాగా దీన మనసు కలిగి ప్రార్థించాలండి. దావీదు మహారాజు దీన మనసు కలిగి ప్రార్థించాడు కాబట్టి ఆయన వంశంలోనే యేసుప్రభు జన్మించడం జరిగింది. ఎంత గొప్ప ధన్యత అండి. దావీదు వంశంలో యేసుప్రభు వారు జన్మించారు. కాబట్టి ఇలాంటి దీన మనసు కలిగి ఉన్న వారు ఇంకెవరు ఉన్నారంటే యోసేపు అండి. యోసేపు దీన మనసు కలిగి ఉండటం వలన ఆయన బాల్యంలోనే, ఆయన 13 years అప్పుడు అన్నలు ఆయన్ని బానిసగా ఐగుప్తు దేశానికి ఆమె వేయటం జరుగుతుంది. ఐగుప్తు దేశంలోకి బానిసగా కొనిపోబడిన ఈయన ఎన్నో శ్రమలు అనుభవించారు. ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, శ్రమలు, శోధనలు, పరీక్షలు, అన్ని పరీక్షలు ఎదుర్కొన్నారు. చూడండి, ఏదైనా సరే మన పిల్లలు చదువుకుంటున్నారు కదా, 6th class నుంచి 7th classకి వెళ్ళాలంటే టెస్ట్ రాయాలి కదా. టెస్ట్ రాయకోకుండా 7th classకి ఎవరైనా ప్రమోట్ చేస్తారా? చేయరు. పరీక్ష రాయాలి, పరీక్షలో పాస్ అవ్వాలి, అప్పుడు 7th classకి ప్రమోషన్. 7th తర్వాత 8th చదవాలంటే మళ్ళీ పరీక్ష రాయాలి, 8th classకి వెళ్ళాలి. సో ప్రమోషన్ రావాలి అంటే మనకి ఏం కావాలి? టెస్ట్ కావాలి. కాబట్టి మనం పరీక్షలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొని దీన మనసుతో ప్రార్థించినట్లయితే ఆ టెస్ట్లో మనం విజయం సాధించినట్లయితే మనకు ప్రమోషన్ అనేది వస్తుంది. అదేవిధంగా ఇక్కడ యోసేపు కూడా అనేకమైన శ్రమలు, శోధనలు, వేదనలు, టెస్టులు దేవుడు అతన్ని పరీక్షించాడు. ఆ పరీక్షలో నెగ్గాడు కాబట్టి ప్రిజన్ నుండి ప్రైమ్ మినిస్టర్గా ఆయన్ని ప్రమోట్ చేశాడు దేవుడు. కాబట్టి ఈ లోకంలో మనం కూడా హెచ్చించబడాలి అంటే ముందేం చేయాలి? తగ్గించబడాలి. మనం తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడను. కాబట్టి మనల్ని మనం తగ్గించుకొని దీన మనసుతో యేసయ్యకి ప్రార్థించినట్లయితే మనల్ని ఆయన తగిన సమయంలో తన దీన మనసు, తన బలిష్టమైన చేతి కింద దీన మనసుతో మనం ప్రార్థించినట్లయితే తగిన సమయంలో మనల్ని ఆయన హెచ్చిస్తాడండి. ప్రభు అయిన యేసు
ఆశీర్వాదము మనకి ఐశ్వర్యాన్ని ఇస్తుందండి. అన్ని పరీక్షలు, శ్రమలు, శోధనలు అనేవి విశ్వాసులకు సహజమండి. శ్రమలు, శోధనలు, పరీక్షలు అనేవి విశ్వాసులకు సహజమండి. సహజంగా శ్రమలు, శోధనలు, వేదన లేకుండా విశ్వాసి కానేరండి. శ్రమలు అనేవి రావటం అనేది జరుగుతుంది. కాబట్టి మనము ఈ శ్రమలు, శోధనల నుండి, వేదనల నుండి తప్పించుకొనబడాలి అంటే ఏం చేయాలి? దీన మనసుతో ప్రార్థించాలి. ఈ కొత్త సంవత్సరంలో మీకు శుభములు పలుకుచు దీన మనసు కలిగి మీరు దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద హెచ్చించబడాలని, తగిన సమయంలో మీరు హెచ్చించబడాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజు, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీ పాదములకు స్తుతులు స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభా, మీరు వినిపించిన వాక్యాన్ని ప్రభా నీరు కట్టి ఫలింప చేయండి ప్రభా. మేము దావీదు మహారాజులాగా ప్రభా మేము దీన మనసు కలిగి ప్రార్థించే మనసు మాకు అనుగ్రహించండి ప్రభా. కంటికి నిద్ర రాకుండా నాయన, కనురెప్పలకు కునికిపాటు రాకుండా ప్రార్థించాడు ప్రభా. అట్టి రీతిగా ప్రార్థించి మా హృదయమైన ఆలయంలో మీరు నివసించినట్లు సహాయం చేయమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.